ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎంతోమంది కనిపెట్టుకుంటూ ఉన్నారు. వారి హృదయాల్లో ఉండేటువంటి నెమ్మది స్థిరంగా ఉండాలని, అది నిరంతరము కొనసాగాలనేటువంటి కోరికతో ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నారు. వారి జీవితంలోనైతే నెమ్మది కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు. కానీ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనంలో, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థని నిదానించి చూచి తిని వారు మూలికి వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పాను. కనుక ప్రభు అయితే నిరంతరం ఆయన కనుదృష్టి భూసంచారం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ భూమి మీద ఎలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, బంధకాలు కలిగినటువంటి స్థితిలో మగ్గిపోతూ ఉన్నారో ఆయన నిదానించి చూస్తూ ఉన్నారు. వారిని విడిపించడానికి అనేక మందిని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈరోజు నేను విడిపించడం అనేది ఒకరోజు 2 రోజుల్లో జరిగేది కాదు. కానీ నిరంతరము ఆయన నీకు తోడుగా ఉండాలి. నిరంతరం ఆయన్ని నడిపించాలి. నిరంతరము ఆయన నెత్తు పట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణమైన విడుదల పొందుతావని ఇదైనా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక నెమ్మది కొరకు ఎంతోమంది కనిపెట్టుకుంటూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండిడి. చూడిడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అలాగే ఈరోజు నీవు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు అలా కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి, అటువల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. యాలి అనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయడంలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఇంకా మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. యాలి అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కనుక ఈ దినాన ప్రభు నీ యందు దృష్టి ఉంచాడు. కనుక నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని ఉంటావో ఆయన సన్నిధి ఖచ్చితంగా నేను కమ్ముకుంటూ ఉంటుంది. ఒక మంచి వర్షం ఎలాగైతే ఎండిపోయినటువంటి భూమి మీద ప్రవాహ జలములతో నింపబడుతూ వస్తూ ఉంటుందో, అలాగే నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తం అంతటి మీదకి ఆయన యొక్క సన్నిధిని కుమ్మరించడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని ఉంటావో ఆ యొక్క గొప్ప మహత్యాన్ని పొందుకోగలుగుతావు. కనుక ఆయన సన్నిధి నీతో కూడా ఎల్లప్పుడూ ఉంది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, ఆయన స్తుతించాలి. ఆయన నన్నడు విడిచిపెట్టువాడు కాదని నువ్వు తెలుసుకొని నెమ్మదిలో ఉండాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ ఉదయకాలాన్ని అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, ప్రభా ఇదిగో నెమ్మది కొరకు అనేక మంది నాయన నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటుండగా నీ లేఖనాలను పంపి తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రభా నాయన ఇక అబ్రహాం యొక్క బహుమానం తండ్రి నీ సన్నిధిలో ఎలాగైతే అత్యధికమవుతుందో నాయన, అలాగే తండ్రి నీ కొరకు నాయన నిజంగా కనిపెట్టుకునేటువంటి వారి జీవితంలో కూడా ప్రభా అటువంటి నెమ్మదిని సమాధానాన్ని దయచేయి. నన్ను శక్తిమంతుడు కనుక నాయన దాన్ని వెతకడానికి, అది పొందుకునేటంత వరకు నెమ్మది కలిగి ఉండడానికి గాను తండ్రి నోటి మాటల వల్ల కలుగు నొప్పి ఎవరికి తగలకుండాన్నట్లుగా కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.